హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అబద్ధపు హామీల నుంచి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో ఈ ఫెయిల్యూర్ పైన నరేంద్ర మోదీ గారు స్పందించారండి. సో పథకాలు ఇవ్వాలంటే జగన్ తర్వాత ఎవరైనా సరే అంటూ ఆయన అయితే వ్యాఖ్యానించారు. సో ఆ వివరాలని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు ఎన్నికలకు ముందు అట్టహాసంగా ప్రకటించిన సూపర్ 6 అమలు ఆరంభానికి ముందే తొలి ఓవర్లోనే డెకౌట్ అయిపోయిందని ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసింది శ్వేతపత్రం కాదని అది ఒక సాకు పత్రమని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కుంటి సాకులతో అన్ని అసత్యాలు వల్లించారని, ప్రజలను తప్పుదారి పట్టించాలని, తప్పుడు లెక్కలు చూపించారని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడారు. చంద్రబాబు అసలు శ్వేతపత్రానికి అర్థం మార్చాడని, రాష్ట్ర అభివృద్ధి కోసం తామేం చేయబోతున్నామో చెప్పకుండా కేవలం గత ప్రభుత్వంపై నిందలు, అన్నింటికీ బాధ్యులను చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, అలాగే 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన అనుభవం తనదని పదే పదే వల్లించేవారు చంద్రబాబు. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసునని గొప్పగా ప్రచారం చేసుకొని ఇప్పుడు తమ సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ప్రజలు అడుగుతున్నారని చెప్పడం హాస్యాస్పదం అనైతే ఎద్దేవా చేశారు మంత్రి బుగ్గన. సో బాబు వైఖరి చూస్తూ ఉంటే మీరంతా కొండను ఎత్తి నా నెత్తిపైన పెట్టండి, నేను దాన్ని మోస్తాను అన్నట్టుందని ఎద్దేవా చేశారు బుగ్గన. సో చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పించారని విమర్శించారు. రాష్ట్ర పరిపాలన కోసం 2.5 వేల కోట్లు 2.5 లక్షల కోట్లు అయితే అవసరం ఉంటే ఆదాయం మించి 2.4 లక్షల కోట్లని ఆదాయం అయితే ఉంటుంది. సో రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు ఏటా 10,000 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని, ఏం చేయాలని ప్రజలను ప్రశ్నిస్తే ఎలా అని నిలదీశారు. అలాంటప్పుడు ఏటా దాదాపు 1,50,000 కోట్లు వ్యయమయ్యే పథకాలను ఎలా ప్రకటించారని అయితే మంత్రి బుగ్గన దుయ్యబట్టారు మాజీ మంత్రి. సో వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి శ్వేతపత్రాల సాకు పత్రాలు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి 15,000 నుంచి 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల అని, అలాగే ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రకటిస్తాను అని, అలాగే ఇంకా నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి, రైతులకు ఏటా 20,000 పెట్టుబడులు సాయం, వీటన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అయితే మంత్రి బుగ్గన చెప్పారు.